పేరు వినయ్ సాగర్. నేను ఒంగోలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దస్తావేజ్ లేఖరుగా పనిచేస్తున్నాను. ఈ యొక్క పెన్ డౌన్ గురించి ముఖ్యంగా మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఎందుకంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త 2.0 కార్డు ప్రైమ్ విధానంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు ఇబ్బందులు ఉన్నాయంటే ఈ ఓటీపీ విధానం అని ఈ ఆధారు లింక్ అయిన ఓటీపీకి లేకపోతే ఫోన్ నెంబర్లకు లింక్ అయిన ఫోన్ నెంబర్ ద్వారా ఓటీపీలు వీటి ద్వారానే రిజిస్ట్రేషన్ జరుగుతుంది ప్రస్తుతం. ఇంతకుముందు ఆ ఓటీపీల సమస్య లేదు. ఇప్పుడు కొత్తగా ఓటీపీలు వచ్చేసరికి ఆ ఓటీపీ విధానాన్ని మేము తీసుకెళ్తున్నప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆ ఓటీపీ చెప్పమన్నప్పుడు అడిగినప్పుడు వారు చాలా సంకోచిస్తున్నారు. ఎందుకంటే రోజు పేపర్ చూస్తుంటాం, ఇన్ని లక్షల డబ్బులు పోయాయి, ఇంత డబ్బులు పోయాయి, బ్యాంకులో పోయింది, వాడు మలేషియా వాడు పోయాడు, ఇటు సింగపూర్ కొట్టి, ఇట్లా రకరకాల పరిస్థితుల్లో అయోమయం ఉన్నారు ప్రజలు. ఈ అయోమయం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇటువంటి చర్య తీసుకోవడం అనేది కొంత బాధాకర విషయం. ఇది దీనివల్ల గవర్నమెంట్కే కొంత అనానుకూలత, పబ్లిక్ ద్వారా వాళ్ళకి అనానుకూలత వస్తుంది. అయినప్పటికీ మేము దానికి గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పాలసీని మేము కూడా దాని ప్రకారం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా కాకుండా మేము వాళ్ళతో పాటు నడుస్తున్నాం. కానీ ప్రజల నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీనివల్ల ఎంతోమంది ఈ ఓటీపీలు చెప్పలేక ఎందుకు చెప్పాలి అనే పరిస్థితులకు వచ్చేసారు. ఇటువంటి విధానాలు లేకుండా దీన్ని కొంచెం సరళీకృతం చేసి ప్రజలకు గతంలో లాగున రిజిస్ట్రేషన్ సజావుగా జరిగేలాగున ఉంటే మంచిది. తర్వాత ఈ 2.0 కార్డ్ ప్రైమ్లో చెక్ స్లిప్ ఉంటుంది. చెక్ స్లిప్ మనము ఒకసారి ఎంటర్ చేసిన సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే తర్వాత మనం దాన్ని సరి చేయలేని పరిస్థితికి వస్తున్నాం. మరలా ఏదైనా లోపం ఉంటే మరలా ఆ చెక్ స్లిప్ని పూర్తిగా మరలా డేటా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అంటే ఒక రిజిస్ట్రేషన్ అయ్యే టైము సపోజ్ ఒక చెక్ స్లిప్ ఒక గంట సేపు కొట్టామనుకోండి, ఆ గంట సేపు కొట్టిన 10 మంది కక్షిదారులు 15 మంది కక్షిదారులు ఒక టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ దాన్ని తీసుకొని సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మరలా ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే దాన్ని మరలా మొత్తం రీఎంట్రీ చేసుకురామని చెప్తున్నారు. ఇది ఆ ఎడిట్ ఆప్షన్ అనేది ఒకటి ఇస్తే దానికి కూడా బాగుంటుందని. తర్వాత ప్రైవేట్ అటెండెన్స్కి సంబంధించి ఏదైనా వృద్ధులు వాళ్ళు మంచంలో ఉన్న వాళ్ళు రాలేనప్పుడు గతంలో అవి కూడా ఎస్ఆర్ఓ గారు వచ్చి చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు అట్లా 2.0 వచ్చిన తర్వాత దీనికి ఒక ల్యాప్టాప్, దీనికి ఒక సిస్టము ఇట్లా పెట్టి కొంత ఇవి జాప్యం అవ్వడము, ఇది మేము చేయగలం కానీ పబ్లిక్కి బాగా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్కి ఇబ్బంది పెట్టడం అనేది ఇది ఆఖరికి గవర్నమెంట్కే ఇబ్బంది. ఇది గవర్నమెంట్ వారికి తెలియజేయాలని చెప్తూ ఈ 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గవర్నమెంట్ వారు ఇవన్నీ తెలుసుకొని వీటిని సరళీకృతం చేసి రిజిస్ట్రేషన్ సజావుగా టైం ఎక్కువ అప్పుడు 10 నిమిషాల్లో డాక్యుమెంట్ ఇస్తామని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఆ 10 నిమిషాల డాక్యుమెంట్ కంటే ముందు జరిగే ప్రక్రియ రోజుల తరబడి ఉంటుంది. ఒక డాక్యుమెంట్ ముందు జరిగే ప్రక్రియ అది తెలియట్లేదు. 10 నిమిషాలకి ఇస్తాం డాక్యుమెంట్ బాగానే ఉంది, కానీ దాని ముందు ప్రక్రియ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఒక డాక్యుమెంట్ చేయాలంటే ఇంతకుముందు రోజుకి 10 డాక్యుమెంట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక డాక్యుమెంట్ చేయాలంటే కష్టతరంగా అయింది. ఇటువంటి విధానాన్ని కొంత గవర్నమెంట్ వారు అర్థం చేసుకొని ప్రజలకు వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు కాబట్టి ఆ సేవని సరళీకృతం చేయమని మీ ద్వారా కోరుతున్నాను. ఎన్ఆర్లకైతే వాళ్ళకి మన ఓటీపీ విధానం రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు. ఆధార్ కార్డు లేనప్పుడు వాళ్ళు ఓటీపీ ఎలా చెప్తారు? పాస్పోర్ట్ గతంలో పాస్పోర్ట్ ఉన్నప్పుడు పాస్పోర్ట్ నెంబర్ని ఎంటర్ చేస్తే జరిగే రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అలా జరగకుండా కంపల్సరీ ఆధార్ చేయడం వల్ల వాళ్ళలో కూడా కొన్ని లోపాలు, ఇలా ఈ లోపాలను కొంచెం సరి చేస్తూ సరళీకృతం చేసి పబ్లిక్ ద్వారా కూడా మీరు కూడా గవర్నమెంట్ కూడా దానికి పబ్లిక్ హర్షిస్తారు. గవర్నమెంట్ మాకు చక్కగా సరళీకృతం చేశారని ఇవి గమనించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుచున్నారు.